బాబు గారు నమస్కారం అండి. మేడం నమస్తే అండి. మా ఆవిడ పేరు మణి, సీరియల్స్ లో యాక్ట్ చేస్తుంటదండి. రోజుకి రెమ్యునరేషన్ 10,000. వాళ్ళు అడిగారా? నా పేరు మణికొండ, నేను కూడా సీరియల్స్ లో యాక్ట్ చేస్తాను. రోజుకు 3,000 తీసుకుంటాడు. వాళ్ళు అడిగారా? అనకుండా చెప్తావేంటి నువ్వు? అడక్కపోయినా చెప్పాలి. నీ స్థాయి ఏంటో నా స్థాయి ఏంటో తెలియాలిగా. స్థాయి వాళ్ళ గురించి నువ్వు మాట్లాడతావేంటి? స్థాయి గురించి నువ్వు మాట్లాడతావేంటి? సీరియల్లో ఎక్కడో వెనకాతల 10వ వరుసలో నిలబడితే రికమెండ్ చేసి ఫ్రంట్ వరుసలో తీసుకొచ్చానండి. హలో, ఆ. నీ రికమెండేషన్ వల్ల రాలా, నా టాలెంట్ తో నేను పైకొచ్చా. అబ్బో టాలెంట్ ఏదమ్మా చూపించు. కరణ్ రోషన్ చెయ్యి. చింతపండుతోనా మిరియాలతోనే చెప్పండి. అది కరణ్ రోషన్ చేయమంటే చింతపండుతోట మిరియాలతోట అని అడుగుతుంది. ఏంటి నా టాలెంట్ ని ఎక్కిరిస్తున్నావేంటి? ఆ. సైరా సినిమాలో నన్ను అడిగారు తెలుసా? అదేంటి ఆంబోతులు గ్రాఫిక్ లో చేసుకున్నారంట కదా. నన్ను ఆంబోత్ అంటారా? దున్నపోతా. నన్ను దున్నపోతుంటావా? ఏం మాట్లాడతా? నాకు తెలుసు, నేను కూడా ఈ రోజు నుంచి కొత్త సీరియల్లో కమిట్ అవుతున్నానండి. నెల తిరగక ముందే రెమ్యునరేషన్ 25,000 పెంచేస్తా. ముందు హైట్ పెంచు. ఏంట్రా అందరు రెడీగా ఉందా? రెడీగా ఉంది సార్. పత్తి గింజలు, నా పేరు పత్తి అనమాట. ఇలా గింజలు కొత్త సీరియల్ అండి, ఇవాళ స్టార్టింగ్. మణికొండ ఏడు ఎక్కడ ఉన్నాడు? వచ్చేస్తున్నాడు సార్. సార్ నమస్కారం. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను సార్, సార్. ఈ సీరియల్ మీద మంచిగా ఆడరు, చాలా బాగా చేయాలి. థ్యాంక్ యూ సార్. సార్ ఇన్ని పత్తి గింజల్లో నేను ఒక గింజ అయినందుకు చాలా ఆనందంగా ఉంది సార్. ఓకే ఓకే. గురుగారు, సీరియల్ అనేది భర్త క్యారెక్టర్. నా భార్య క్యారెక్టర్ ఎవరు? వస్తుంది, భార్యను పిలవండి. నా భార్య క్యారెక్టర్ ఈవిడ చేస్తుందా? నా భర్త క్యారెక్టర్ నువ్వు చేస్తున్నావా? ఛీ! ఛీ, ఛీ. అదేంటి ఇంతకు ముందే మీరు తెలుసా? ఇద్దరం ఒకే ఇంట్లో ఉంటామండి, వరుసగా భార్య భర్తలు అవుతాం. నా రెమ్యునరేషన్ 10,000, వాడి రెమ్యునరేషన్ 3,000. అడిగారా? వీడికి అనవసరంగా 5,000 ఇస్తున్నాం, 3,000 2,000 కట్ చేయండి. కళ్ళు చల్లబడ్డాయో? ప్రశాంతంగా ఉందా నీకు? నీ వల్ల నాకు రోజుకు 2,000. ఇవాళ సీన్ ఏంటంటే, సార్. ఈయన తప్పు చేశాడమ్మా, మీరు కోపం వచ్చింది, లాగి పెట్టి ఒకటి పీకారు. జీవితం యథాపతికి ఇంటి దగ్గర దెబ్బలు తిని, సీరియల్లోని దెబ్బలు తిని, ఇంటి దగ్గర పెళ్ళాం మొహం రోజు చూస్తున్నాం, ఇక్కడ కూడా దాని మొహం చూడాలి, తిట్లు తినాలి, దెబ్బలు తినాలి. సార్ కొద్దిగా మార్చొచ్చు కదా సార్. ఒరే ఏదో మార్చమని నేను మార్చేసి ఇంకోటి పిలవండి. నన్ను కాదు సార్, సీన్ మార్చమంటున్నాను. సీన్ మార్చడం కుదరదు, ఎక్కడో హిమాలయాల్లో రాసుకుని వచ్చేది. తప్పదా? తప్పదు, చేయడమే. సార్. రెడీ, రోల్ కెమెరా, రోలింగ్ సార్. యాక్షన్. ఆగు. ఆ తప్పు ఎందుకు చేసావు? ఏ తప్పు? ఏ తప్పు? సీన్ ఎలా వచ్చింది సార్? చాలా బాగా చేశారండి. చాలా నేచురల్ గా చేశారు. జ్యూస్ అని తీసుకుంటారా? ఓకే, లోపల పంపు. ఓకే, డ్రెస్ చేంజ్ చేసుకురండి. సార్ దెబ్బలు నేను తిన్నాను, జ్యూస్ నాకు చెప్పండి సార్. ఆవిడికి 10,000 నీకు. వద్దులేండి సార్. గురువు గారు చెప్పండి అమ్మా. ఎప్పుడు చూసినా పెళ్ళాం మొగుడిని కొట్టాలా సార్? ఒక్కసారి సీన్ మార్చొచ్చు కదా సార్. మొగుడు కూడా పెళ్ళాం. అయ్యా. ఎవరో ఒకరు మార్చకపోతే కొత్తదాన్ని ఎలా వస్తారు సార్? చెప్పండి సార్. ఎలాగయ్యా హిమాలయాల్లో కూర్చొని రాసుకున్న స్క్రిప్ట్ ఇది? ఇలాగా ఏంటిది? ఇలా మార్చండి సార్ ప్లీజ్. అమ్మ రాఘవా, ఎక్కుపోలామా? ఆర్టిస్ట్ ని పిల్లని చెప్తాను. సీన్ ఏంటి సార్? అమ్మా, చిన్న సీన్ మారిందమ్మా. ఇప్పుడు మీరు తప్పు చేశారు. తప్పు చేస్తావా? ఓ సీన్ ఇంకా చెప్పలేదా? సీన్ పూర్తిగా వించావు. మీరు తప్పు చేశారు. సారీ సార్, సారీ. మీరు తప్పు చేశారు, మీ ఆయన కోపం వచ్చింది, కొట్టాడు. ఎందుకు చేసేవే తప్పు? ఎందుకు చేసావు? నీకు అప్పుడే చెప్పారండి సార్. డబ్బులు సరిపోయింది. ఓకే ప్యాకప్ సార్. రేపు ఇంకొద్దిగా డబ్బులు ఎక్కువ తెస్తాను. ఓకే, అదిరిపోవాలి సీన్. సరే. కొట్టడానికి డబ్బులు అడిగి పెడతాడు. బంగారం, సారీ బంగారం, కొద్దిగా దెబ్బలు తగిలాయా? నువ్వు 10,000 ఆర్టిస్ట్ కదా, అసలు నేను కొట్టడానికి నాకు చేతులు రాలేదురా. అలాంటి సీన్ రాశారేంటి? సర్లే బంగారం, ఇదిగో ఎంత నువ్వు 10,000 ఆర్టిస్ట్, జ్యూసులు తాగుతావు కాబట్టి పర్లేదు, తట్టుకుంటది శరీరం. ఇదిగా నేను ఇప్పుడు చెప్తాను, రాసి పెట్టుకో. ఈ సీరియల్ కి నీకు అవార్డు వస్తుంది అంతే. నువ్వు కొడుతున్నావు. రేయ్ ఏంట్రా? రారా. ఏంట్రో ఏరా, సీన్ పేపర్ మొత్తం నేను చదివాను. బాగుంది కదా? దాంట్లో ఒక్కసారి కొట్టమని రాస్తే అన్నిసార్లు ఎందుకు కొట్టావురా? కొన్నిసార్లు ఎట్టింగ్ తీసినా మిగతా ఉంటాయని. పోనీ సరే, కొడితే కొట్టావు, కానీ ఆర్టిస్ట్ అన్నాక నటించాలి గానీ అలా నిజంగా కొట్టావేంట్రా? మరి నీకు అవార్డు రావాలి కదరా. అవునా? ఆ. నీకెప్పుడు అవార్డు ఇచ్చేస్తాను కదరా. ఇప్పుడా? ఆ. చచ్చినోడా.
దీనికి ఎంత ఇచ్చినా సరే పొగరు తగ్గలేదంటే డోసు పెంచాలన్నమాట. రేపు షూటింగ్ లో చెప్తాను నీ పని. ఏం తగ్గట్లా. ఏడయ్యా మన మణికొండేడి? సార్ మణికొండ గారు కుంటున్నావేంటి? అంటే కొద్దిగా ఉదయం జిమ్ లో మజిల్ పట్టేసింది సార్. మధ్యలో పైన కదా ఉండేది. అంటే కన్ఫ్యూజన్ లో ఎక్కడ పట్టిందో తెలియకుంటుంది. ఓకే ఓకే. ఇవాళ సీన్ మార్చడానికి అస్సలు కుదరట్లేదయ్యా. ఆవిడే నిన్ను కొడతది ఇవాళ. సార్ మార్చండి సార్. మార్చడం కుదరదయ్యా. ఎలా ఎలా కుదరదు? ఇలాగా ఎక్కుపోలామా? పోలాం. ఆర్టిస్ట్ ని పిలవండి. ఇవాళ సీన్ ఏంటంటే మీరు క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ చెప్పడమా అంటే నాకు తెలుసు కదా అని. సీన్ పూర్తిగా వించావు ఫస్ట్. మీరు క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ ఆడారు. సీన్ ఎక్స్ప్లెయిన్ చేయండి. మీరు క్లబ్కి వెళ్ళి ప్యాకెట్ ఆడారు, ఆయనకు నచ్చలేదు. మీరు ప్యాకెట్ ఆడారు, ఆయనకు నచ్చలేదు. ఆయన ఎలా తన్నాలి సార్? ఎగిరి తన్నాలా? కాదు. ఎలా తన్నాలి దాన్ని? కంఫర్టబుల్ గా చూసి కొడతాను. క్లబ్కి ప్యాకెట్ ఆడతావే, ఆడదాని వెండి సిగ్గులేదా నీకు? సిగ్గులేదా? ఎంత తగలబెట్టేవే? 10,000. ఇక్కడ కూడా 10,000. 10,000. ఓకే, సీన్ బాగా వచ్చింది. సారీ సార్, చెప్పడం మర్చిపోయాను. తమ్ముడు చూసుకోవాలి కదమ్మా. ఎందుకు వస్తారు ఇండస్ట్రీకి మీరు? ఉంచు, చూసుకోవాలి తమ్ముడు. నువ్వు ప్యాకెట్ ఆడతావే నువ్వు? కట్ చెప్పారు కదయ్యా. సీన్ ఓకేనా? సీన్ ఓకే ఓకే బాగా వచ్చింది. ఓకేనా? సార్ మధ్యలో రైట్ ఆగిపోయింది సార్. తమ్ముడు సారీ వస్తారమ్మా ఇండస్ట్రీకి, చూసుకోవాలి కదా మీరు. జాగ్రత్తగా చూసుకో. ప్యాకెట్ ఆడతావే నువ్వు? సీన్ అందరికి ఓకే కదా? అందరికి ఓకే. నీకు ఓకేనా? ఓకే. బాబు గారు మీకు ఓకేనా? కొంచెం టచ్అప్ మిస్ అయింది ఫేస్. కప్పుకెళ్ళి చెప్పేస్తావా? అందరికి ఓకే కదా? ఓకే. ప్యాకప్. ఏయ్ నువ్వు చెప్పేటి? తెచ్చుకున్న డబ్బులన్నీ అయిపోయి సార్. ఓకే. రేపు వచ్చేటప్పుడు అక్కడ ఎక్కడో అప్పు చేసి ₹1,00,000 తెస్తా. దాన్ని కసక్కని పొడి చేసి లేపి సీన్ పెట్టండి సార్. సీరియల్ ఆగిపోతేమో ఏం పర్లేదు సార్, ఆ నష్టం నేను చూసుకుంటాను కదా. అంటే భయపడకూడదు, ధైర్యంగా ఉండండి. దాన్ని రేపు మనం 10 సార్లు పొడి చేస్తాం అంతే. డబ్బులు ఇచ్చింది సార్. ప్యాకప్. రేయ్ ఓయ్ ఏంట్రా? రారా, అసలు ప్యాకప్ ఇంటి దగ్గర చెప్తా. దీని కంటిన్యూటీ ఎక్కడ ఉంది నాన్న? ఓ బంగారం, ఇప్పుడే చెప్తున్నాను రాసుకో. ఈ సీరియల్ కు నువ్వు అవార్డు కొడుతున్నావు. కొట్టేస్తా, నిన్ను కొట్టేసి అవార్డు కొట్టేస్తా. అబ్బో డైరెక్టర్ గారు. రే ఇప్పుడు వచ్చేలా లేడు కానీ ఫోటో దండేసి ఇంకొక ఆర్టిస్ట్ చూడండి. ఆఫీస్ కి టైం అయిపోతుంది, వెళ్ళి వస్తాను. ఆఫీసు బోర్డు గుమస్తా ఉద్యోగమేగా మీరు చేసేది? గుమస్తా ఉద్యోగమైన జీతం వస్తుందిగా. వస్తుంది. 4 సంవత్సరాల నుంచి ఇదే మాట. మీ హైట్ పెరగదు, జీతము పెరగదు. హైట్ గురించి మాట్లాడతావేంటే? హైట్ గురించి మాట్లాడతావేంటే? ఏం మనిషో ఏంటో, వీడికన్నా ఆ కొనుదల వారి వంశం సంబంధం చేసుకున్న బాగుండేది. టీవీ నా చూద్దాం. హాయ్ డార్లింగ్స్, నువ్వు సిగ్గుపడతావంటే బర్రె మోహన్దానా. మరి ముఖ్యాంశంలోకి వెళ్తే, రౌడీ షీటర్లందరూ మంచిగా మారి జనజీవన శ్రవంతిలో కలిసిపోతే 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు, అదే విధంగా అర్హతను బట్టి ప్రభుత్వ ఉద్యోగం ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటన విడుదల చేసింది. మరి తర్వాత అంశంలోకి వెళ్తే చెప్పనివ్వచ్చు కదా. మంచి అవకాశం, దీన్ని ఎట్లాగన్నా సద్వినియోగం చేసుకోవాలి. ఇదిగో ఎక్కడున్నా? బస్ స్టాప్ లో ఉన్నానే. అర్జెంట్ గా ఇంటికి రా. ఆఫీస్ కి టైం అయిపోతుంది. ఫోన్ పెట్టేలోపు ఇంట్లో కాల్ పెట్టాలి. పెట్టేశానుగా. ఇక నుంచి మీరు ఉద్యోగం చేయవలసిన పని లేదు. విడాకులు ఇచ్చేస్తున్నావా? థ్యాంక్స్. ఎక్స్ట్రా వాగే ఉంటే మేకులు దించుతాను జాగ్రత్త. నువ్వు కూడా జాబ్ చేస్తున్నావా? నాకెందుకు అంత కట్టుబట్టింది? ఇట్లా చెప్తా. నేను రౌడీ అంటే, నువ్వు రౌడీ అంటే ఎవరన్నా నమ్ముతారు. కరెక్ట్. చూడండి, 3 అడుగులు జాకీ చాన్ హీరో కాగలింది, రౌడీ 3 అడుగులు ఉండకూడదా చెప్పండి? అమ్మాయిన జాకీ చాను, నేను తల్లోపేను. శంకర్ రోబోని తయారు చేసినట్లు మిమ్మల్ని రౌడీగా తయారు చేసే బాధ్యత నాది. లోపల షర్ట్ అవి పెట్టాను, వేసుకోండి, వెళ్ళండి. లోపల షర్ట్ ఏంటో అసలు దీనికి మీరు వెళ్ళండి ముందు. రౌడీ గారు,
నా మొగుడు గద్దలకొండ సురేష్. ఏయ్, అతను ఎప్పుడు పెళ్లి చేసుకున్నావే, నన్ను పిలవలేదే? ఎక్స్ట్రా వాగారంటే మేకులు దించుతాను జాగ్రత్త. అమ్మో మీరే గద్దలకొండ సురేష్. ఊరికేవే, ఆయన కొండంత ఉంటాడు గద్దలకొండ గణేష్ అంటే, నేనేమో తొండంత ఉన్నాను. నన్ను చూసి ఎవరు భయపడతారు? మిమ్మల్ని చూసి కాదు భయపడాల్సింది, మీ పేరు వినగానే గద్దలకొండ సురేష్ అనగానే గజ్జ 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 వణికిపోవాలంతే. ఇదిగో మొదలైంది. మీరు కాదు వనకాల్సింది, ఆ. మీ పేరు విని అవతలోడు వనకాలి. సరే, ఇప్పుడు నేను ఏం చేయాలో చెప్పు. చెప్తాను వినండి. ఆ. ఎదురింటోడు ఉన్నాడు కదా, ఆ. వాడిని వెళ్ళి లాగి పెట్టి ఒక్కటి పీకండి. వాము, వాడు ఆంబోతులు ఉంటాను, నేను మేకపోతులు ఉంటాను, ఎలా కొడతానే? ఏమన్నా అయితే నేను చూసుకుంటా. వెళ్ళండి వెళ్ళండి, ముందు వెళ్ళి కొట్టండి. నమస్కారం సార్. హలో, చెప్పు. ఎవరు? నేను చూసుకుంటాను, ఫోన్ పెట్టాయి. కొట్టండి కొట్టండి. వచ్చారా? మా అబ్బాయి పుట్టినరోజు ఉంది, మీరు ఇంటికి వచ్చి వాడిని ఆశీర్వదించాలి సార్. ఓకే. పిల్లలు లేరు కదరా? పుడతాడు, పుట్టినప్పుడు చేసుకుంటాం, అప్పుడే మీరు రావాలి సార్. వస్తారా? ఓరిని పిచ్చామా, ఇక్కడ వస్తారా? పో. ఆ, వస్తారంటే మిమ్మల్ని రౌడీ షీటర్ అంటే ఇలా నమ్మరు గానీ ఎలా నమ్ముతారే? నా మొహం రౌడీ షీటర్ లాగా ఉండదు. చేస్తా, నేను చేస్తానండి. ఎలా? ఘాటు పెడుతూ అమ్మో! ఏంటి అలా పగలు కొట్టావు? రండి ఇటు. అబ్బా! అబ్బా! ఇది చెంప అనుకున్నావా, దుంప అనుకున్నావే? ఇలా కోసేసావు, నీ దుంప తెగ. ఇప్పుడు వచ్చిన రౌడీ షీటర్ లాగా ఉన్నారు. నేను ఆ ఇదిగో వాడిని తల మీద ఈ బండ పట్టుకొని నెత్తి మీద పగల కొట్టండి. వాడిని కొట్టాలా? వెళ్ళండి. ఇంకెవలేదా? మా అబ్బాయి పుట్టినరోజు. వస్తారని చెప్పాను. వస్తారు కదా? వస్తాను పో. సరేరా, చెప్పు. చూసుకుంటారా నేను? మీరు మా అబ్బాయి పుట్టినరోజుకి రావాలి, తర్వాత క్యాంపు పడింది రాలేనని చెప్తే ఒప్పుకో. వస్తానని చెప్పాను కదా, వెళ్ళు. వస్తారు నేను కదా? వస్తాను పో. రావాలంతే. ఆ. ఎందుకు రాడా కొట్టావు? అంటే పుట్టినరోజు మర్చిపోతారేమో. నేనెందుకు మర్చిపోతాను? నీ అబ్బా తప్పకుండా వస్తారుగా? వస్తాను పో. నీ చాదసం తగలయ్యా. మిమ్మల్ని కొడితే ఇది ఒంగిపోయింది ఏంటి సార్? ముందు పిలుపులు మానేసి పిల్లల సంగతి చూడు. ఇంకా పిల్లలు పుట్టినరోజు అంట. తప్పకుండా రావాలి. చిన్నోడా, ఒక్క పని చేత కదా నీకు. ఇలా కాదు గాని ఏం చేస్తున్నావే? మీరు వాడి తల పగలు కొట్టారు కదా. ఆ? హలో ఎస్ఐ గారు, ఇక్కడ గద్దలకొండ సురేష్ అంట పెద్ద రౌడీ షీటర్ ఒక తగలు పగలు కొట్టేశాడండి. ఏయ్! రక్తం ఏరులై పారుతుంది. పడవ వేసుకుని రమ్మను, పడవ వేసుకుని రమ్మను. మీరు త్వరగా రండి. ఎవడు రాడు? ఎవడు కొట్టినాడు? ఎక్కడ కొట్టినాడు? ఎప్పుడు కొట్టినాడు? రేయ్, ఎవడు ఇక్కడ గద్దలకొండ గణేశ సురేష? ఎవరాడు? గద్దలకొండ గణేష్ అంటే వారి ఇంట్లో ఉంటారు సార్. నేను గద్దలకొండ సురేష్ మా ఇంట్లో ఉంటాను. నేను గద్దలకొండ రమేష్ మా స్టేషన్ లో ఉంటా. ఆ పేరు పెట్టుకోవాలంటే ఒక డేర్ ఉండాలిరా. గద్దలకొండ గణేష్ అంటే చిరుతో లెక్క ఉంటాడు, నువ్వేమో మిడత లెక్క ఉన్నావు. మడత పెట్టి కొడతా ముడత మొహమోడా, ముడత మొహమోడా. ఇవన్నీ ఎందుకు లేరా గాని, కొంపలో కూర్చొని కుంకుడుకాయలు కొట్టేటోళ్ళగా ఉన్నాడు. నువ్వు కొట్టేది ఏందిరా అండి? సార్ ఊరుకోండి సార్, కుంకుడుకాయలు కొట్టడం నిజంగా నేనే కొట్టాను, కాబట్టి పిలిపించాను సార్. ఆయన పిలిపించు, నేను అడుగుతా. సార్ నమస్తే. నమస్తేనప్పా. ఏంటి సార్? ఏమి ఎప్ప నిన్ను కొట్టినాడా? ఏదో పొరపాటు పడి ఉండరు సార్, తెంగరాదవా. నన్ను కొడతాడు, చాలా మంచోడండి. నువ్వు వెళ్ళు, నేను చూసుకుంటాడు సంగతి. ఏమిరా, నేను అప్పుడే అనుకున్నా నువ్వు ఆటలో అరటి పండని. ఇంకొకసారి నా టైం వేస్ట్ చేసి ఫోన్ చేసి పిలిచినావు అనుకో, ఈ లాఠీ నా చేతిలో ఉన్నది, తర్వాత ఉండదు. కుంకుడికాయ. నీకు ఒక్క పని కూడా చేత కాదు, ఒక్క పని కూడా చేత కాదు. నా వల్ల కాదే. నీ వల్ల అయ్యేటట్టు నేను చేస్తా. ఇదిగో ఈ కత్తి తీసుకుని వాడిని కసక్కని పొడిచే. రే, ఆడు వడ్డీ ఆపత్తి నరికేద్దామని అంతే. అమ్మని చెప్పు. పెద్దగా ఎక్కడున్నాడు వాడు? ఏమైందమ్మా? వడదెబ్బ తగిలింది అన్నయ్య గారు. చలికాలంలో వడదబ్బేంటమ్మా? అంటే రాత్రి వడలు తిన్నాడు అన్నయ్య గారు. లేపు లేపు. ఏయ్, ఏమండి? ఏయ్. కట్టేట్రా చేతిలో. అదే అర్థం కావట్లేదు నాకు, పిడి దెబ్బ తగిలింది సార్. సర్లే, నాకు చిన్న పని ఉందా, ఒక నిమిషం. రేయ్, అడిచ్చాడా డబ్బులు? ఇవ్వలేదా? ఎందుకు? పుట్టినరోజుకి రావాలి, మా వాడిని ఆశీర్వదించాలి సార్.
ఇదే చాకుతో మీరు కేక్ కట్ చేయాలి సార్. మీ దగ్గర ఉంచండి సార్. వస్తానురా మళ్ళీ స్వామి. మర్చిపోతారు. ఈ చాకుతో మీరు కేక్ కట్ ఒరే చేయాలి మగనే సార్. వస్తాను, నీ దగ్గర ఉంచుంది చెప్తాను. హలో అరా ఓకే ఓకే ఇచ్చేసాడా? సరే అయితే పొడిచేసేవిట్రా. పొడిసి చెప్తే మీకు గుర్తుంటుందని అలా చెప్పాను సార్. మీకేం కాదు సార్. మీరు పుట్టినరోజు రావాలి సార్. ఇక్కడ చూపించుకోండి సార్. వస్తానురా, పొడిచేసేవిట్రా. అంటే కత్తి బీరువాలో దాస్తే మిస్ అయిపోద్దని మీ పొట్టలో దాయిస్తాను. వచ్చినప్పుడు అది తీసుకుని రావాలి సార్. హాస్పిటల్ వెళ్ళి చూపించుకుని మీ పుట్టినరోజుకి రావాలి సార్. చెప్పండి, పుట్టినరోజు నేను వస్తాను, మా వాళ్ళు పుట్టినరోజు ఆశీర్వదించాలి సార్. సార్ వస్తారు, మీరు పుట్టినరోజుకి వస్తారు. నాకు తెలుసు సార్. హలో ఎస్ఐ గారు, పెద్ద రౌడీ షీటర్ ఒక అతన్ని కసక్కని పొడిచేశాడు. రక్తం బాగా కారిపోతుందండి. ఎవడా రౌడీ సీటరు? ఎవరిని పరిచయం? ఎవరా కుంకుడికాయ కుంకుడికాయ. అలా పిలవకండి సార్, మాట్లాడతాను. ఎవడో ఎవడో పొడిచినాడంటే కదా, ఎవడు పొడిచాడరా? నేనే సార్. మా పక్కింటి కసామని పొడిచేసాను సార్. కంది పొడి శనగ పొడి చేసుకునేటోళ్ళగా ఉన్నాడు, ఈడి పొడి చేసేంటిరా? తినే పళ్ళు కాదు సార్, పొట్టలో పొడిచేసాను సార్. నువ్వు పొడిచినావు? Yes. నేను నమ్మాలా? Yes. ఒరే ఈ కార్టూన్ మొహమాడు ఇంట్లో కట్టెలు కుట్టాడంటే నమ్ముతాను, కానీ కత్తితో పొడిచాడంటే ఎట్లా నమ్ముతాను రా? నేను పొడిచానని చెప్తే మీరు నమ్మరు కదా. నేను పొడరా చూద్దాం, పొడు. అది పొడవమంటే ఎలాగంటే ఇలా ఇలా. ఇంత పొడిచిన వేంద్ర కుంకుడుకాయ కుంకుడుకాయ. అమ్మో అమ్మో, ఎస్ఐ గారు పొడిచేశాడు. ఎస్ఐ గారు, వీడి మీద ఎన్ని కేసులు ఉంటే అన్ని కేసులు బనాయించండి. రౌడీ షీట్ ఓపెన్ చేయండి వీడి మీద. ముందు హాస్పిటల్కి వెళ్ళి ఓపీ షీట్ ఓపెన్ చేయించుకుంటా, ఆ తర్వాత రౌడీ షీట్ సంగతి చూద్దాంలే. ఇప్పుడు అందిన తాజా వార్త. రౌడీ షీటర్లకు ఇస్తామన్న 2 ఎకరాల భూమి, 5 లక్షల నగదు, అదే విధంగా ప్రభుత్వ ఉద్యోగం. ఆ ప్రకటన మన ప్రభుత్వం కాదంట, బీహార్ ప్రభుత్వం. నీ సంగతి ఇట్లా కదరా, బొక్కలేసి మక్కలన్నీ ఎరగొడతాం బా. అయ్యో మీరేం కంగారు పడమాకండి, బెయిల్ రాగానే బీహార్ వెళ్ళిపోదాం. బీహారా? బీహార్ కాదురా, తీహార్కే తొలకపోతా. బా అక్కడికి, నిన్ను కొడతాను, పారా. కౌసల్యా సుప్రజా రామ పూర్వ సంధ్యా ప్రవర్తతే. రెడీ 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 రెడీ. ఏమే టైం అయిపోతుంది, అవతల నాకు. ఆ టీ రెడీయా? ఆ రెడీ. కాఫీ రెడీయా? ఆ రెడీ. కమాన్, అర్జెంట్, టైం లేదు, వెళ్ళిపోవాలి. ఎక్కడ్డాక ఈ హడావిడి చూస్తే అలాగే ఉంది. వీడిని మార్చడం నా వల్ల కాదు. చూసారా, ఎదురు ఎవరన్నా పెట్టుకొని ఆడితే ఆట ఏంటో తెలుసుద్ది. వాడిలో వాడే ఆడుతూ వస్తాడు. నాకు తెలీదా మాత్రం, ఎవరితో ఆడిపోతే నేను ఓడిపోతాను. అందుకని ఇంకోటి చేతిలో ఓడిపోవడం నాకు ఇష్టం ఉండదు. నాకు నేనే పోటీ, నాతోనే నాకు పోటీ. గెలిచినా నేనే, ఓడినా నేనే. నీ సావు నువ్వు సావు. అమ్మా సార్ పోస్ట్. ఇదిగో బాబు పోస్ట్ మ్యాన్. ఏంటి సార్? రామ్మా, మాకేమైనా ఉత్తరాలు వచ్చాయా? అబ్బాయి రాలేదు సార్. బాగా బోరు పొడి వేస్తుంది, ఓ 10 ఉత్తరాలు ఉంటే ఇస్తావమ్మా, చదివిచ్చేస్తాను. ఏం మాట్లాడతాం సార్, మీకు బుద్ధి ఉందా అసలు? హలో హలో, ఏమండో, ఓయ్ ఇంట్లో సరుకులు నిండుగా ఉన్నాయి, ఓ 10,000 కావాలి నాకు. 10,000 ఇప్పటికిప్పుడు ఎలా వచ్చేస్తాయే? 10,000 కావాలండి. ఒక నిమిషం ఆగు, ఏదో మెసేజ్ వచ్చింది. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, కానీ అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. సూపర్ మెసేజ్. ఏమండి ఏమండి, ఆయన ఒక 10,000 అడగండి. సరేలే, మంచి మెసేజ్ పెట్టాడు కదా, అడుగుదాం. సరే. వామన్ రావు. రాఘగారు బాగున్నారా? బాగున్నాను బాగున్నాను. మార్నింగ్ మెసేజ్ పెట్టాను, వచ్చిందా? చాలా బాగుందండి. ఫ్రెండ్షిప్ మీదండి. ఒక్క 10,000 ఉంటే సర్దండి సార్. 10,000 అబ్బే కష్టం అండి, బాగా టైట్ గా ఉంది సార్. మరి ఫ్రెండ్ అన్నారు. అంటే ఫ్రెండ్ అంటే మెసేజ్ పంపిస్తాం, 10,000 ఎట్టేస్తాం. మెసేజ్ ఎందుకు పంపించావు? అరిస్తే 10,000 వస్తాయా? మెసేజ్ ఎందుకు పంపించావు? ఏంటంటే అలా అరుస్తారు మీరు? పాచిపోయిన ఫార్వర్డ్ మెసేజ్ ఎవడో నీకు పంపిస్తే నువ్వు నాకు పంపించావు. ఫ్రెండ్ అనే కదా. మరి 10,000 ఏయ్! ఆ మెసేజ్ నేను పంపలేదు సార్. ఎవడు పంపించాడు? అరే పని ఎక్కడ వచ్చారా, తొందరరా. ఏమైంది బామరావు, అలా వరుస్తాం ఇది? అది ఈడే సార్ ఆ మెసేజ్ పంపించింది. ఈయనెవరు, మీ ఫ్రెండా? ఏమి ఇచ్చే మెసేజ్ ఏంటిది? చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. ఫ్రెండ్స్, మీరు నాకు కూడా ఫ్రెండ్ సార్. 10,000 అడుగు, 10,000 అడుగు. ఒక 10,000 ఉంటే ఇవ్వరా.
10 కాదు గానీ ఇంకో 10 మెసేజ్లు పంపిస్తాను చూడండి మంచివి. ఆ మెసేజ్లు చూస్తే 10,000 సంపాదించే ఐడియా ఆ ఉత్తేజం మీలో వస్తుంది సార్. ఈ పాచి మెసేజ్లు ఎవరికి కావాలరా? ఎవరికి కావాలి? మెసేజ్ పంపించావు. వేలకు వేలు పెట్టి సెల్ ఫోన్ కన్నది దిక్కుమాల మెసేజ్ చదవడానికా? నేను పంపలే. ఎవడు పంపించాడు? అరే శివా అతను అరే మన చాట్మేట్. చాట్మేటా? హాయ్, మంచి మెసేజ్ ఏమన్నా పంపిస్తాను, నెంబర్ చెప్పు. 729 ఉంటుంది, ఈ గ్రూప్ లో ఉంటుంది చూడు. 29 వచ్చిందా? అదే మెసేజా? ఎండాకాలంలో ఎండ వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది. ఊరుకోరా, ఎండాకాలంలో ఎండ వస్తుంది. కొట్టాడు, కొట్టుకున్నాడు, కొట్టు. పళ్ళు రాలిపోతాయి. నీ పంపించలేదు. ఎవడో పంపించాడు? ఆ పవన్ గారు పంపాడు. ఎవడాడు? ఏ హాయ్, ఇదేవిడ ఎంతగానే ఫ్రెండ్. గ్రూప్ లో చివర్లో 29 ఉంటుంది. ఇక మెసేజ్ పెట్టని చూడు. చూడక్కర్లేదురా, చూడకుండానే చెప్తాను. చలికాలంలో చలి వస్తుంది, వానాకాలంలో వాన వస్తుంది, ఎండాకాలంలో ఎండ వస్తుంది, అన్ని కాలాల్లో ఫ్రెండ్ వస్తాడు. ఎస్ యువర్ కరెక్ట్. నువ్వు నా ఫ్రెండ్ కాబట్టి అది పంపించు. ఒక 10,000 ఉంటే ఇవ్వరా, 10,000 ఉంటే ఇవ్వరా. అదే ఎక్కడ వస్తా మెసేజ్ వస్తుంది కానీ ఫార్వర్డ్ మెసేజ్ ఎందుకురా పంపించావు మరి? వచ్చింది నీకు పంపాను. ఒరే ఇలా రారా. వాట్సాప్ లోని నీ ప్రొఫైల్ పిక్ వెనక నుంచి తీసుకున్నావంటరా నువ్వు. అంటే నీ బ్యాగ్ నేను చూడాలా? అంత అందగాడివా నువ్వు? ఏముందిరా అప్పీలు? కొరుకు కేకా? పేక కొరికేస్తా. ఫార్వర్డ్ మెసేజ్ ఎందుకు పంపిస్తున్నావు? ఫోన్ ఎంత పెట్టి కొన్నాను తెలుసా? నిండిపోతుందిరా మెమరీ మొత్తం. నీకెవడు పంపించాడు? మా ఆయన పంపారు. మీ ఆయన పంపించారా? బీదర్ నుంచి బీహార్ దాకా చెస్ట్ వేసుకుని తిరుగుతుంటాడు. ఆయనకి ఎవడు పంపించాడు? ఆయనకి నాది పంపించారు, అప్పుడప్పుడు పంపిస్తూ ఉంటారు. ఎందుకు పంపించావు? ఎందుకు పంపించావు? నీకెవడు పంపించాడు? ధర్మవాడు పంపించాడు. ధర్మబాబు చలికాలంలో చలి వస్తుందా? వానాకాలంలో వాన వస్తుందా? అవునండి. ఎండాకాలంలో ఎండ వస్తుందా? అవునండి. వాడికి ఎవరు పంపించారు అడుగు. ఎవడు పంపించాడు? నీకెవడు పంపించాడు? నాకు తెల్లారితే బోల్డ్ మంది మెసేజ్ పెడతారు, ఎవరో నాకు ఏం తెలుస్తుందండి. ఎవడు పంపించాడు? సారీ బ్రో. సంక దిగు. వద్దన్నయ్యా, దిగుతావు. నీకు నచ్చిన మెసేజ్ ఒకటి చెప్పరా. ఎండాకాలంలో ఎండొస్తుంది, చెప్పు. చలికాలంలో చలుస్తుంది, వర్షాకాలంలో వర్షం వస్తుంది, కానీ అన్ని కాలాల్లో వచ్చేది కేవలం ఫ్రెండ్ ఒక్కడే. నేను కొట్టానంటే బ్లడ్ వస్తుంది తెలుసా? దాచుకుంటే ఫ్రెండ్ వస్తాడు, గీసుకుంటే గుండె వస్తుంది. ఎవరు నీకు పంపించాడు? అది రాజుగారు, రాజుగారు. రాజుగారు నన్ను క్షమించండి. వృద్ధుల మీద మహిళల మీద చేయి చేసుకోవడం మహాపాపం. ఎవడ్రా వృద్ధుడు? ఎవడ్రా ఎవడ్రా వృద్ధుడు? ఎవరు వృద్ధుడు? 6 మ్యాచ్ ఇక్కడ జారిపోతే అలాగే ఉంటది. అందరినీ కొట్టా, నన్ను కొట్టవా? కొట్టు కొట్టడానికి ఏం పంపడరా అనుకున్నావా? ఎవరు పంపారు? బాబు గారు పంపించారు. సారీ సార్, పెద్ద పెద్ద వాళ్ళు ఇప్పుడు పర్లేదు అడుగు, మ్యాటర్ అడుగు. ఒక్క 10,000 ఉంటే ఇప్పించండి సార్. అకౌంట్ నెంబర్ చెప్పు. ఓకేనా? ఓకే సార్. వచ్చింది. పంపించా 10,000. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మై డియర్ ఫ్రెండ్స్, ఈ మెసేజ్ నాకు పెట్టింది రాఘవే. చూసుకోండి ఒకసారి. మర్చిపోయావా? ఫార్వర్డ్ చేసింది. ఇంట్లో ఉన్న వాళ్ళని పిలిచి మరి వదలండి. నేనంటే మీకు పంపించాను అనుకోండి, మళ్ళీ మీరు తిరిగి నాకు పంపించాలరా మీరు?
ఆల్ కెమెరామ్యాన్ కెమెరాలని నా ఫేస్ మీద పెట్టండి. నా ఫ్రస్ట్రేషన్ ని క్యాచ్ చేయండి. ఫోన్ ఉంది కదా అని ఫార్వర్డ్ మెసేజ్లు పంపించకండి. 30,000 పెట్టి ఫోన్ కొనుక్కుంటే మెసేజ్లు దాచుకోవడానికి 1,00,000 రూపాయలు పెట్టి మెమరీ కార్డులు కొంటున్నారు. బాబు గారు మీకు రిక్వెస్ట్ చేస్తున్నాను, దయచేసి ఆ వాట్సాప్ సీఈతో మాట్లాడి వాట్సాప్ లో మెసేజ్ కి 10 రూపాయలు, ఫార్వర్డ్ మెసేజ్ కి 100 రూపాయలు పెట్టండి సార్. చాలా బాగుంటది. వాళ్ళకి బాగుంటుంది, మనకి బాగుంటుంది సార్. ఏమంటే డైరెక్టర్ ఫార్వర్డ్ మెసేజ్ చదవడం ఆపి టేక్ అని చెప్పండి. ఏంట్రా మంచి హుషారుగా పాట పాడుతున్నట్టున్నావు? అంటే ఆడుతూ పాడుతూ పనిచేస్తుంటే అలుపు సొలుపు ఉండదని పెద్దోళ్ళు చెప్పారు కదండి. మీ పెద్దలు చెప్పారండి. అదే. నువ్వు చెప్పిన సమాధానం నాకు సంతృప్తిగా లేదు గాని ఏం చేస్తున్నావు? అదే ఇల్లు తుడుస్తున్నానండి. తినడానికి ఏం చేస్తున్నావు? ఈ పూట తినడానికి టిఫిన్ ఏం చేయమంటారండి? గారాలు పోతున్నావేంటి? గారాలు మాని గారెలు చెయ్యి. దీని దెబ్బకి తలనొప్పి వచ్చేస్తుందండి బాబు. కొబ్బరి నూనె. ఏం చేస్తున్నావు తినడానికి? మీ అమ్మాయి గారు గారెలు చేయమన్నారు. నేనేం చేయమంటాను తెలుసా? అది సిల్లులు పెట్టి వడలు చేయి. ఈ తల్లి కూతురు ఇద్దరు గారెలు వడలు రోజు తిని తిని బర్రెల్లా పరిచిపోతున్నారండి. ఎరా పండగ బట్టలు కావాలన్నట్టు కదా? అవునండి. ఇదిగో నా పాత పేట ఉన్న తీసుకో. వెళ్ళి 2 నిక్కర్లు కుట్టించుకో. వెనకాల సిరిగిపోయింది. ఆయన నీ సైజుకి 2 3 వస్తాయి. పర్లేదురా, సిప్పు కుట్టేస్తాడు. గుడ్డాను మిగిలింది షర్ట్ కుట్టించుకో. షర్ట్ కుట్టించుకో. బాబు గారు నన్ను ఇంట్లో పనుని అనుకుంటున్నారు కదండి మీరు. కాదండి, ఈ ఇంటికి అల్లుండి. ఎస్, ఇందాలో ఫస్ట్ వచ్చింది గారెలు తింటానంది బర్రి పిల్ల మా ఆవిడ. ఆ తర్వాత వచ్చింది వడలు తింటానంది ఖడ్గమృగం మా అత్తగారు. తర్వాత వచ్చారు ధర్మప్రభులు చిరిగిపోయిన ప్యాంటు ముష్టేశారు మా మామగారండి. అసలు నాకు ఈ పరిస్థితి రావడానికి కారణం ఒకే ఒక్కడు. ఇతను వీసాలు రద్దు చేసి అమెరికా వాళ్ళందరికీ దేవుడైపోయాడు, నాకు మొగుడైపోయాడు. ఆ దెబ్బకి ఇంటల్లుని కాస్త పనుని అయిపోయాను ఇక్కడ. అవ్వక నువ్వేదో అందంగా ఉన్నావని నిన్ను పెళ్లి చేసుకోవాలా? అమెరికాలో సెటిల్ అవుతావు, నేను కూడా అమెరికాలో సెటిల్ అవుతామని నిన్ను చేసుకున్నా. అమెరికా వెళ్తావు ఏదో పొడి చేస్తావని 50 లక్షలు ఇచ్చి చేసుకున్నావు. వెళ్ళింది లేదు, పొడిసింది లేదు. అమెరికా వెళ్తేనే అల్లుడు, లేకపోతే మనోడే. విన్నావా బాబాయ్, నీ కళ్ళు చల్లు పడ్డాయి కదా, ఒక వీసా ఇవ్వచ్చు కదా బాబాయ్ నువ్వు. ఇదిగా లంగాకి బొందెక్కిచ్చు. ఇంటల్లుడికి చెప్పాల్సిన పనేనా ఇవి? మీసం ఉన్న మగోడిని. మీసం ఉంది, వీసా లేదుగా. బొందెక్కిచ్చు. దీన్ని బొంద అంటారండి. దీన్ని అడ్డంగా కడితే 4 లారీలు ఒకేసారి లాక్కునే వెళ్ళొచ్చండి. దీన్ని బొంద అంటారంట. దాన్ని లంగా అంటారండి. అడ్డంగా చింపితే 4 పెళ్లి పందులు వేసుకోవచ్చు దాంతో. చూస్తున్నావా ఎంతకాలం మాటలు వినబడుతున్నాయా? వినబడుతున్నాయా? ఎప్పుడు నాకు వీసా ఇప్పిస్తావు బాబాయ్? చెప్పు బాబాయ్, నువ్వు నాకు వీసా ఇప్పిస్తావని ప్రతి బుధవారం ఉపవాసం ఉన్నానుగా. ఒక్క వీసా ఇప్పింది బాబాయ్. రే జాకెట్ కుక్ చూడిపోయింది, కుట్టు. దీని జాకెట్ అంటారండి. గంగిరెద్దుల మీద వేసే బొంతలా ఉందండి ఇది. గట్టిగా మాట్లాడితే గంగిరెద్దు కూడా ఒప్పుకోదు. బాబాయ్ ఉన్నావా? నీ కళ్ళు చల్లబడ్డాయా బాబాయ్? ఈ చేతులతోటి కంప్యూటర్ కీబోర్డులు మౌసులు పట్టుకోవచ్చు. అలాంటి చేతులతోటి లంగాలు బొందులు జాకెట్లు పట్టుకుంటున్నారు బాబాయ్. నా వీసా నాకు ఇచ్చే బాబాయ్. రే హుక్స్ కుట్టావా? లేదు, ముందు తొడవడం అయిపోయాక తర్వాత హుక్స్ కొట్టమంటే ముందు తొడుస్తున్నావా? ఇదేంటి ఈయన ఫోన్ చేస్తున్నాడు? గా మీ బాబు ఫోన్ చేస్తున్నాడు. నేను రమ్మన్నానా అంటే పిలిచేవేమో. ఫోన్ మాట్లాడే వరకు నోరు మూసుకునుండు. హలో మామయ్య గారు. ఏమ్మా బాగున్నావా? బాగున్నాను మామయ్య గారు. మా ఓడేం చేస్తున్నాడు? వర్క్ ఫ్రమ్ హోమ్ మామయ్య గారు. ఓహో, ఏదో వాడికి ఒకసారి ఫోన్ ఇయ్యమ్మా. అయ్యో, ఒక చేత్తో కీబోర్డు ఇంకో చేత్తో మౌస్ పట్టుకొని చాలా బిజీగా ఉన్నారు. పర్లేదులేమ్మా, నేను పక్కనే ఉన్నాను, 2 నిమిషాలు ఇంటికి వచ్చేస్తా. పక్కనే ఉన్నారా? మీ బాబు వస్తున్నాడంట. అమ్మా
ఏమైందమ్మా? వీడి బాబు వచ్చి వస్తున్నాడు. కోటేసుకో. నేను వేసుకోను. కోటేసుకోరా? వేసుకోను. ఏంటి? మా నాన్నకి నా కష్టాలన్నీ తెలియాలి. కోటేసుకో. గారాలు పోయావనుకో రాత్రి పెట్టేసి దన్నం కట్ చేసేస్తాను ఏటనుకున్నావా? ఆహా చూసారా బాబు గారు, భార్య కాళ్ళు ఒత్తుతుంది, మామ భుజాలు ఒత్తుతున్నాడు. ఇలా ఒత్తిళ్లు కనుక ఉంటే లైఫ్ లో ఎన్ని ఒత్తిళ్లు ఉన్నా గానీ ఈజీగా భరాయించవచ్చు బాబు గారు. అసలు నిజం తెలిస్తే నువ్వు ఒత్తిడికి గురైపోతావు నాన్న. అబ్బా అన్నయ్య గారు ఏమైనా తీసుకుంటారా? ఈ ఆనందకరమైన దృశ్యాన్ని చూసిన తర్వాత నేను ఇక ఏమి తినలేను, నాకేమి వద్దు. మీరు కాఫీ అన్న తీసుకోవాల్సిందే. ఏమండి? అంతేగా. సరే ఒక కాఫీ తీసుకురా. అదేంటి అంటే ఆయన చేత్తో మీకు ప్రేమగా కాఫీ తెచ్చిద్దామని. రాఘవా నువ్వు అదే ప్రేమరా, మారలేదు. అరే సిటీలో పని ఉండి వచ్చాను, మరి పని చూసుకొని సాయంత్రానికి ఇంటికి వెళ్ళిపోవాలి. వస్తానే. నువ్వు ఇలాగొచ్చి అలాగే వెళ్ళిపోతే ఏంటన్నా, ఈ రోజు నువ్వు మా ఇంట్లో భోజనం చేసి వెళ్ళాల్సిందే. వేడి వేడి అన్నం మీద మొత్తం పప్పు, నెయ్యి, ఆవకాయ, గడ్డ పరిగెత్తుకుని మన ఇద్దరం తిందాం నాన్న. ఇక్కడే కూర్చొని తింటే ఆయనకి ఊర్లో బోల్డ్ పనులు ఉంటాయి. మీరు వెళ్ళి రండి మావయ్య గారు. సర్లే కానీ మర్చిపోయాను, ఇదిగో కొత్త ఉత్తి చేతులతో ఒప్పుకొచ్చాను. ఈ 2,000 తీసుకో. నాన్న నాకు ఒక్క 2,000 ఇప్పించవా? ఊరుకోరా, అమ్మాయికి ఇస్తే నీకు ఇచ్చినాడు కాదా ఏంది? దేవుడా నువ్వు ఉన్నావు, నా కొడుకు రాజాలో బతుకుతున్నాడు ఇక్కడ. చూసావా బాబాయ్, వీళ్ళందరూ ఎంతలో ఎక్కేస్తున్నారో చూసావా బాబాయ్? ఏం తప్పు చేశాను బాబాయ్? నా వేస నాకు ఇచ్చే బాబాయ్. సతీ వియోగము సహించక దుర్మతియౌ దక్షుని మదమదంసగా ఢమ 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 ఢమరు కర్ధనుల నమక చమక యమ గమక లయంకర. కిట్టు స్టార్టింగ్ లో రత్తాలని పాటేస్తే ఎందుకు అనుకున్నా. రక్తాల కార్యాలా కొట్టుకుంటానా బాబు గారు? అరే మామా, మన గుడ్ న్యూస్, అమెరికా వాళ్ళు 10,000 వీసాలు శాంక్షన్ చేశారట. నిజంరా? ఇప్పుడు మనం కలిసి నీకు పార్టీ ఇస్తున్నాను, వెళ్ళిపోయి వస్తాను. ఇప్పుడు ఉంటది. బాబాయ్ నువ్వు ఉన్నావు. ఏంట్రా? ఆ ఖడ్గంలో గారిని కూడా బయటికి రమ్మను. ఆయన పిలువ ధర్మప్రభుని. అరే తురే అన్న వింటరా? అరే తురే అనిపితే కవితలు రాసుకుని పిలవాలని. ఏంటే ఏమండి గారెలు తింటావా నువ్వు? నేను మీ భార్యని. అబ్బో అబ్బో జెర్సీ బరిలో ఉన్నావు. దీని బొందు అంటారు ఎవరన్నా? నేను పెట్టా ఎక్కడ ఈ రోజు నుంచి నాకు వీసా వచ్చింది. ఇందాల సుందర మనోహర దృశ్య ఘట్టాన్ని ఇంకొకసారి చూపించండి. చాలు, నేను ఇప్పుడే ఆఫీస్కి వెళ్ళి వీసా తీసుకుని వస్తాను. ఎన్నాళ్ళో లేచిన ఉదయం ఈనాడే ఎదురవుతుంటే, ఎన్నాళ్ళో లేచిన ఉదయం. ఏమైంది రాఘవ్ గారు? బాబు గారు మేడం, ఇన్నాళ్ళు వచ్చాడు ఒక ఎదవ యూట్యూబ్ లో ఏదో ఫేక్ న్యూస్ చూసి చెప్పాడంట నాకు. బాబు గారు ఎంత జరిగాక ఇంట్లో ఉండలేదు సార్, నన్ను తీసుకెళ్ళిపోండి సార్, మీతో తీసుకెళ్ళిపోండి. నువ్వు చెప్పండి, నేను చెప్పగా నువ్వు నా కారు ఎక్కువ ఇంటికి వెళ్ళిపోదు. అక్కడికి వచ్చినా కూడా వచ్చి తీసుకెళ్ళిపోతారు సార్ వాళ్ళు. నేను ఆ కుక్కలు పెడతా సార్. ఇంటికి వెళ్ళి బట్టలు తెచ్చుకోబో. ఏరా వీసా వచ్చిందా? ఉత్తుదామా పట్టించుకోవద్దు. అవునా? అయ్యండి మనకి వీసాలు ఉన్నాయి. వీసా ఏది? ఏదో అత్తమ్మా నాకు ఇందాక తొడపాస పెట్టావు. ఊరుకొని వీసా రాకున్నాను. డాన్స్ సూపర్. కుమ్మేశాడు డాన్స్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇవాళ కుర్రకారులు జనరేషన్ ప్రతి ఒక్కరు కూడా డాన్స్ అంటే ఢీ అని ఫిక్స్ అయిపోయారండి. సో అది దృష్టిలో పెట్టుకుని ఢా అనే ఒక డాన్స్ అకాడమీ పెట్టారు.
ఢీకి ఢా. ఢీక్ బదులు ఢానా శేఖర్ మాస్టర్ ఇవాళ మా ఫేర్వెల్ డే అండి. ఓకే సో లెట్స్ వెల్కమ్ our డాన్స్ స్టూడెంట్. एक बार तंजीरो डांस फ्लोर ఒకడు ఢా అయిపోయాడు చూడు. అరే రే పడుకున్నాడా? మాస్టర్ ఒకసారి 5 6 7 8 చెప్పండి. 5 6 7 8 అలా తన చూడండి, ఆ పడుకోవడం ఏంట్రా? నాకు స్టెప్ అంటే చాలా ఇష్టం. నిద్రపోవచ్చని. అందరికీ తెలుసు కదా ఇవాళ మన ఫేర్వెల్ పార్టీ. పార్టీయా? గ్లాసులు తెచ్చుకోరా, గ్లాసులు తెచ్చుకోరా. ఇన్నాళ్ళు మనం నేర్చుకున్న డాన్స్ ని సెలబ్రేట్ చేసుకుంటూ ఒక ఈవెంట్ పెట్టుకున్నాం. అది ఉండదా? మన పార్టీకి ఇవాళ ఒక గెస్ట్ వస్తున్నారు. గెస్ట్ ఎవరు? ఇండస్ట్రీ మొత్తాన్ని షేక్ ఆడించే స్టార్ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్. ఆయనకి డిసిప్లిన్ అంటే చాలా ఇష్టం. డాన్స్ బాగా చేసి పర్ఫార్మెన్స్ బాగా ఇచ్చి ఆయన ఇంప్రెస్ చేయండి. ఢా నుంచి ఢీకి తీసుకెళ్తాం. ఓకే. మీరందరూ ఆయన పిచ్చి పిచ్చి వేషాలు వేయకండి. ఒకవేళ ఆయన వేస్తే ఆయన వేస్తారా? ఆయనకి అందుకే కదా అంత క్రేజు, అంత క్రేజు. అయ్యో మాస్టర్ 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 చెప్పండి మాస్టర్. వచ్చేసారా మాస్టర్ జీ? వచ్చేయండి మాస్టర్. ఓకే ఓకే నైస్ రా శ్వేత, వెరీ నైస్, వెరీ గుడ్. నా దగ్గర స్టూడెంట్ గా ఎదిగి నువ్వు ఎంత చక్కగా వేస్తున్నావు అంటే డాన్స్ స్కూల్ అంతా చాలా బాగుంది. వెరీ గుడ్. నువ్వెందుకు అలాగన్నావు? అంటే మీరు చెప్పేసారే అనుకున్నాను సార్. మ్యానరిజం సార్. అది జబర్దస్త్ లో పేరు లాగి కదా సార్? నాగి. నాగి. అదే అందుకే సార్ అక్కడ తంతే ఇక్కడ వచ్చి పడ్డాడు. మరి ఎక్కడ తంతే ఎక్కడ పడతాడు? బార్లో పడతాడు, బార్లో పడతాడు. ఈడెవడరా? అసిస్టెంట్ సార్. అసిస్టెంట్ ఎవరే? 7 ఏళ్ళ నుంచి నువ్వే తాడు బొంగర్ లేకుండా ఎక్కడ ఉన్నావు, మళ్ళీ నీకు అసిస్టెంట్ ఏంట్రా? ఏం చేస్తాడు వీడు? నా గొడుగు పట్టుకుంటాడు సార్. నీకే నెత్తి మీద పెద్ద పుట్ట గొడుగు ఉంది, పుట్ట గొడుగు ఉంది. అంబలు దాగి వాడికి మీసాలు ఎత్తి ఒకడని మళ్ళీ ఈడెందుకురా నీకు? సారీ మాస్టర్. హౌ ఆర్ యు రష్మి? రష్మి కళ్ళెడు తీయండి, కళ్ళెడు తీయండి మాస్టర్. ఏం చేయకుండా ఖాళీగా కూర్చుంటే రష్మి ఏమో అనుకున్నా. ఖాళీ కూర్చుంటుందా రష్మి? ఏం లేదా నువ్వు? నాకు ఈ మధ్య డీ షూటింగ్కి వెళ్ళాను. నేను డీ షూటింగ్ వెళ్ళక నాకు అక్కడేదో చిన్న లోటు కనిపించింది. అది నువ్వని తర్వాత నాకు అర్థమైంది. నువ్వు వచ్చే ఉంటే డీకి బాగుంటది కదా. డీకి బాగుంటదా మీకు బాగుంటదా? ఎవడరా కూర్చుంది? నువ్వు ఎవరి గురించి మాట్లాడుతున్నావురా? చంపేస్తా. నువ్వు ఎవరితో మాట్లాడుతున్నా? షేక్ 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 చేస్తూనే అను. వచ్చేస్తావా నువ్వు? మధ్య బాగా గ్లామర్ గా అవుతున్నారు ఏంటి మాస్టర్? క్వైట్ ఎప్పుడు ఇలాగే ఉంటాను. అను ఓకే. గురుగారు మళ్ళీ ఇప్పుడు ఎందుకు? పర్లేదు తమ్ముడు, డీ స్టేజ్ చాలా పెద్దది, ఎన్ని కుర్చీలైనా వేసుకోవచ్చు. ఓకే బాయ్స్ సార్, ఈ రోజు ఫేర్వెల్ కాబట్టి శ్వేత ఒకసారి నువ్వు వేసి చూపించమ్మా. డాన్స్ చేయించి వీళ్ళందరికీ నేను చూస్తాను. ఓకే. చాలా బాగుందిరా సార్. బాగా చూసారు కదా మీరు అంతాను. మీరు కూడా మీ టీచర్ లాగే బాగా వేయాలి. నేను బాగా వేస్తాను మాస్టర్. డాన్స్ చేస్తాను మాస్టర్. మీరందరూ చక్కగా డాన్స్ చేస్తే డాలో నుంచి డీలోకి వస్తారు, లేకపోతే ఈళ్ళ ఎక్కడే మిగిలిపోతారు. నేను వేస్తాను మాస్టర్. ఓకే. एक बार डब्बे से स्टेप मार. నైట్ అయితే దుర్గా బార్, పగలైతే మధురా బార్. దార్ బార్ దార్ బార్ 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 దుర్గా బార్. చూసారా? పాటలో కూడా బాగా ఎదుర్కొన్నాడు. బార్ల గురించి తప్ప ఇంకోటి ఏముండవా నీకు? నేను ఎప్పుడు వెరీ కూల్ గా ఉంటా. నాలో నువ్వు ఇలా తల్లి శ్వేత నువ్వు వేస్తావు ఒకసారి. మాస్టర్స్ డాన్స్. ఓకే. సూపర్ సూపర్ రా అసలు. మాటలు లేవు మాస్టర్. మీరు విజిల్ వేసినప్పుడల్లా బ్లాస్ట్ వస్తుంది ఎందుకు మాస్టర్? అది టెక్నికల్ ప్రాబ్లం. విజిల్ అయితే రాదని చెప్పొచ్చుగా.
తమ్ముడు నువ్వు దామ్మా ఇందాల నుంచి ఆడేసాడు కదా, నువ్వు బాగా వేస్తావు కదా, చాలా బాగా వేస్తా. వేస్తే నేను డాలోంచి డీలోకి తీసుకెళ్ళిపోతాను. వెళ్ళిపోతాం ఓకే? సార్. తమ్ముడికి మంచి మ్యూజిక్ ఒకటి అమ్మ చెప్తాను వేస్తాడు. Cut it! సూపర్ సూపర్ సూపర్. ఇది నాకు కావాలి. ఏం చేశాడు మాస్టర్? ఖాళీ సట్టా చదువుకున్నాడు అంతేగా. అంటే షర్ట్ సర్దుకోవడం ఎంత కష్టమో తెలుసారా నీకు? ఎలా మాస్టర్? ఎంత అనుకుంటున్నావు అసలు? రజనీకాంత్ గారు ఇలా అంటే విజులు పడతాయి, తమ్ముడు చొక్కా సర్దాడు ఇలాగా. మాస్టర్ ఆ. నేను ఇప్పుడు సాంగ్ వేయండి, నేను ఇప్పుడు అయిపోతే అప్పుడు అడగండి. ఓకే 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 మా సౌండ్. ఎందుకురా అంతలార్చావు? మీరేగా మాస్టర్ ఇలా అన్నారు. ఇందులో ఏం లేదని చెప్తున్నాను. నేను చెప్పిన పాటకు నువ్వు డాన్స్ వేయాలి. ఏంటండి? వేస్తావా? రెడీ. ఒరే మంచిగా బ్లాక్ అండ్ వైట్ సాంగ్ వేసుకోండి అమ్మ తమ్ముడు. సౌండ్. ఏం వేసారా? శవాల ముందు ఎగురుతున్నట్టుంది నువ్వు వేస్తుంటే. ఆడే బాగా వేస్తాడండి. ఇలాగా డాన్స్ స్కూల్ కి వచ్చినప్పుడు ఒక పద్ధతి ఉంటది తెలుసా? ఇలా కొట్టడాలు అన్ని చేయకూడదు. ఫ్లోర్ మూమెంట్ వేస్తాను మాస్టర్. ఫ్లోర్ మూమెంట్ కాదు. నేను చెప్పాను మాస్టర్ గారు, ఆ. చేసలేకు పిన్ని పిన్ని అని పిచ్చి పిచ్చిగా చేయకు. కొద్దిగా గట్టిగా నా కొట్టమ్మా, పరువు, పర్లేదు. నా పరువు, నా పరువు ఒరేయ్, ఒరేయ్, లాగి ఇలా దా. మాస్టర్. నేను ఒక పాట ఇస్తాను, నువ్వు దానికి డాన్స్ చేస్తావా? బాగా చేస్తాను మాస్టర్. నమ్మకం ఉంది కదా? ఫ్లోర్ మూమెంట్ వేస్తాను మాస్టర్. ఫ్లోర్ మూమెంట్ వేస్తావా? సరే అయితే ఎయిరా. एक बार डब्बे से स्टेप मार. సార్ కట్ చెప్పండి సార్, సూర్యాపేట వెళ్ళిపోయాడు. పర్లేదు, నేను కట్ చెప్పినప్పుడు ఆడు వెనక్కి వస్తాడు వెళ్ళని. మాస్టర్ ఒక్క డౌట్ లాస్ట్ గా, ఏంటమ్మా? టాప్ లేచిపోతే స్టెప్ అద్దరు కొట్టేశారు, అది నేర్పించచ్చు కదా మా అందరికి? పర్లేదు, నీకు వచ్చే ఐడియా ఉందా? ఐడియా ఏది ఏం చూస్తాను ఒకసారి. ఇదే మాస్టర్. గుడ్, ఇంతే నువ్వు వేసుకో, నేను చెప్పక్కర్లేదు. సరే, ఈ రోజు అందరూ కూడా ఫేర్వెల్ లో చాలా బాగా వేసారా. ఇప్పుడు నేను ఎవరిని సెలెక్ట్ చేయబోతున్నానంటే అను చాలా బాగుంది పెర్ఫార్మెన్స్, సూపర్. అను ఎక్కడ చేసింది? డీలో ముందే సెలెక్ట్ చేసుకోవచ్చు కదా, ఆవిడ కోసం వచ్చారు. మాస్టర్ మాస్టర్ ఈడెవడు? సూర్యాపేట నుంచి వచ్చాడు. ఏంట్రా మొక్క నిండా దెబ్బలేంటి? అంటే విజయవాడ దగ్గర వెళ్ళొచ్చారు మాస్టర్. ఓ పాక్కుంటే వెళ్ళావా? మీ ఊరేది? అమలాపురం మరి మాస్టర్. అక్కడ దాకా వెళ్ళి వచ్చేవలసింది కదరా. సార్ వారం సరిపోయింది సార్. ఏంటి? ఇంతకు ముందే ఎవడ గుర్తుపట్టండి, ఇప్పుడు వెళ్తే ఎవడ గుర్తుపట్టడు. నువ్వు నెక్స్ట్ టైం నెక్స్ట్ ఇయర్ మాస్టర్. బెటర్ లా. నెక్స్ట్ ఇయర్ కాదు, నెక్స్ట్ జన్మ. ఓకే అను, బాయ్. డీలో కలుపుతారు మనం. ఓకే బాయ్ బాయ్ బాయ్. సాంగ్ వేసుకోండి అమ్మా. కుర్రోళ్ళంటే లవ్ చెయ్యాలి.